భార్య కుమారుడు ఉండగానే ఆ విషయం దాచిపెట్టి మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్ధుడు. 2 ఏళ్లుగా కుటుంబ సభ్యులకు కనిపించకుండా తిరుగుతున్న ఈ మోసగాడు మంగళవారం అనూహ్యంగా రెండో భార్యతో గుడికి వచ్చి మొదటి భార్య కంటుపడ్డాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పాలగుమ్మం గ్రామానికి చెందిన అప్పారి కళ్యాణ్ స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి 2010లో అదే ప్రాంతానికి చెందిన దుర్గాదేవితో పెళ్లి జరిగింది. పిల్లాడు పుట్టిన తరువాత కళ్యాణ్ భార్య బిడ్డలతో కలిసి నగరానికి వలస వచ్చాడు. 2014 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో మొదటి భార్య దుర్గాదేవి అతని కోసం గాలిస్తూ ఇక్కడే మాదాపూర్లోని మెగా హిల్స్లో ఉంటోంది. మంగళవారం ఉదయం దుర్గాదేవి తన బంధువులతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అక్కడ కళ్యాణ్ మరో యువతి పసివాడితో కనిపించాడు. ఇదేంటని ఆమె బంధువులతో కలిసి భర్తను నిలదీసింది. మరో పెళ్లి చేసుకున్నట్టు తెలియడంతో దుర్గాదేవి కుటుంబ సభ్యులు అతనికి దేహశుద్ధి చేసి మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. 2 ఏళ్లుగా మొదటి భార్యకు దూరంగా ఉంటున్న కళ్యాణ్ వైజాగ్ వెళ్లి అక్కడ 2014 అక్టోబర్ 26న అపర్ణ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తెలిసినట్టు పోలీసులు చెప్పారు.